నమస్తే, వెల్కమ్ టు 7 హిల్స్ టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో పారిశ్రామిక క్లస్టర్ల అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష. శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ తో విద్యాశాఖ ఎంఓయూ మంత్రి నారా లోకేష్. తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం, 4 మృతి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీ ముందంజ. టీజీఆర్ఎస్ లో ప్రజల నుంచి ఆర్జీని స్వీకరించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. అభివృద్ధి ప్రజా సంక్షేమమే మా అజెండా, చిత్తూరు ఎంపీ ఎమ్మెల్యేల స్పష్టం. చిత్తూరులో టీవీకే పార్టీ అధినేత విజయ్ అభిమానుల సంబరాలు. బీసీల సామాజిక ఆర్థిక స్థితిగతులపై కమిషనర్ ఆరా, కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా. కేంద్ర ప్రభుత్వం భవ్య పథకం కింద పారిశ్రామిక పార్కులు ఏర్పాటుకు ముమ్మరం కసరత్తు. రేర్ ఎర్త్ మినరల్ పార్క్, కంటైనర్ తయారీ క్లస్టర్లతో సహా 175 ఎంఎస్ఎంఈ పార్కులపై సీఎం దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో సరికొత్త పారిశ్రామిక విప్లవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. అమరావతి వేదికగా రాష్ట్రంలోని ప్రధాన పారిశ్రామిక ఆర్థిక క్లస్టర్లపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రగతికి చోదక శక్తులుగా ఉన్న విశాఖపట్నం, అమరావతి మరియు తిరుపతి ఎకనామిక్ రీజియన్లలో పారిశ్రామిక పార్కుల అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన పథకం కింద అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కులను ఏపీలో ఏర్పాటు చేసిన ప్రతిపాదనలో సిద్ధం చేయాలని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు సన్నబియ్యంతో పాటు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా కూటమి ప్రభుత్వం అందిస్తుందని విద్యా ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మెనూలో మార్పులతో ఎక్కువ మంది భోజనం చేసే విధంగా భోజనం మరింత రుచిగా వడ్డించేలా చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులకు అదనపు పోషకాహారం అందించే నిమిత్తం శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ సహకారంతో ప్రస్తుతం అమల్లో ఉన్న రాగి జావా పంపిణీ కార్యక్రమం మరో 3 ఏళ్లు కొనసాగింపులకు ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. 2026-29 కాలానికి విద్యార్థులకు రాగి జావా పంపిణీ కార్యక్రమం కొనసాగించేందుకు సత్యసాయి సేవా ట్రస్ట్ తో విద్యాశాఖ ఎంఓయూ కుదుర్చుకుందని తెలిపారు. ప్రస్తుతం డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో జోన్ల వారీగా విద్యార్థులకు మెనూ అమలు చేస్తున్న ఈ మెనూలో ఫోర్టిఫైడ్ ఫైన్ రైస్ వారానికి 5 సార్లు గుడ్డు, వారానికి 3 సార్లు చిక్కి, అలాగే పోషకాహారపు పదార్థాలుగా చిక్కీ లేని రోజుల్లో రాగి జావను వారానికి 3 సార్లు అందిస్తున్నామన్నారు. మధ్యాహ్న భోజన పథకంపై ప్రభుత్వం ఏడాదికి సుమారు 1,850 కోట్లు ఖర్చు చేసిందని, తద్వారా విద్యార్థులు ఎన్రోల్మెంట్, అటెండెన్స్, డ్రాప్ అవుట్స్ నివారణలు, పోషక స్థాయిలు మెరుగుపరచడమే లక్ష్యంగా విద్యార్థులకు హెల్త్ సప్లిమెంట్ గా రాగి జావను పంపిణీ చేస్తున్నామన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణం సమీపంలోనే ఊరందూరు హైవే రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 4 మృతి చెందగా 2కి తీవ్ర గాయాలు కావడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. హైవే రోడ్లో ఆగి ఉన్న లారీని వెస్ట్ బెంగాల్ నుంచి బెంగళూరుకు చెందిన అంబులెన్స్ అతివేగంగా వెళ్లి ఢీ కొట్టిందని, అంబులెన్స్ లో ఉన్న 6గురిలో 4 మృతి చెందినట్లు డీఎస్పీ నరసింహమూర్తి తెలిపారు. వీరిలో 3 మగవారు, 1 మహిళ మృతి చెందినట్లు పేర్కొన్నారు. క్రెయిన్ సహాయంతో వాహనాల నుండి మృతదేహాలను వెలికి తీసి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామన్నారు. తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. వెండితెరపై బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన దళపతి విజయ్ ఇప్పుడు రాజకీయ తెరపైన సరికొత్త ప్రపంచం సృష్టిస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తమిళగ వెట్రి కలగం పార్టీ దూసుకుపోతుండటంతో చెన్నైలోని విజయ్ నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. చెన్నై పనాయూరులోని విజయ్ నివాసం వద్ద
టీవీకే పార్టీ అద్భుతమైన ఆధిక్యంలో కొనసాగుతుండటంతో ఆయన కుటుంబ సభ్యులు ఆనందంతో మునిగిపోయారు. ఒకరినొకరు హత్తుకుంటూ విజిల్స్ వేస్తూ విజయ్ కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు చెన్నైలోనే విజయ్ ఇంటి వద్దకు భారీగా చేరుకున్న అభిమానులు పార్టీ శ్రేణులు బాణసంచు కాల్చి మిఠాయిలు పంచుకుంటూ నృత్యాలు చేశారు. తలైవా అంటూ నినాదాలు చేస్తూ పరిసర ప్రాంతాలను హోరెత్తిస్తున్నారు. అయితే ఈ భారీ కోలాహలం మరియు అభిమానుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు విజయ్ నివాసం వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు బలగాలను రంగంలోకి దించారు. దళపతి విజయ్ తన తొలి ఎన్నికల సమరంలోనే ఎలాంటి సంచలనాలు నమోదు చేయబోతున్నారో చూడాలి. చిత్తూరు జిల్లాలోని కలెక్టరేట్ లోనే పీజీఆర్ఎస్ అమల్లో భాగంగా కలెక్టరేట్ లో సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెస్ట్రసల్ సిస్టమ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఏ రాజేంద్రన్ పాల్గొని ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసరావు, డిప్యూటీ కలెక్టర్ కరుణకుమారి, డిప్యూటీ కలెక్టర్ సురేష్, చిత్తూరు అర్బన్ ఎంఆర్ఓ కులశేఖర్, రూరల్ ఎంఆర్ఓ కళ్యాణి, జిల్లాలోని ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే మా ప్రధాన అజెండా అని, మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. చిత్తూరు ఎమ్మెల్యే, ఎంపీల మధ్య విభేదాలు నెలకొన్నాయని వస్తున్న మీడియా కథనాలను చిత్తూరు ఎంపీ ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఖండించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ చిత్తూరులో ఇది వరకు ప్రశాంతత కరువైందని, ప్రస్తుతం కూటమి పాలనలో ప్రశాంత వాతావరణం నెలకొందని అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ లో ఆర్పీ వ్యవహారంలో కొందరు గిట్టిన వారు తమ మధ్య విభేదాలు ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తూ మా ఇద్దరి మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం సరికాదన్నారు. అందరి సమన్వయంతో చిత్తూరును అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనేదే తమ ఇద్దరి తాపత్రయమని, ఇందుకోసం అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన సంఘటన సమయంలో తాము ఇరువురు చిత్తూరులో నేలేమని, అలాంటి సమయంలో మా మధ్య విభేదాలు ఉన్నట్లు వదంతులు సృష్టించడం మంచి పద్ధతి కాదన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయని, దీన్ని జీర్ణించుకోలేని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు ఆరోపించారు. ఆర్పీల వ్యక్తిగత వ్యవహారాన్ని రాజకీయం చేయాలని చూడటం భావ్యం కాదన్నారు. ఆర్పీల వ్యవహారం కూడా సద్దుమణిగిన తరుణంలో ఇలాంటి పుకార్లు పుట్టించడం మంచిది కాదన్నారు. తాము ఇరువురు అన్నతమ్ములాగా అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. గత 2 రోజులుగా మీడియాలో వస్తున్న కథనాలను పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. అట్లాగే మా యువ నాయకుడు లోకేష్ గారు, తర్వాత మా ఆనరబుల్ సీఎం గారు చెప్పిన గైడెన్స్ ప్రకారం అన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వచ్చేసిన మన చిత్తూరు జిల్లా ఎంపీ గారైన దగ్గుమల్ల ప్రసాదరావు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అలాగే మన చిత్తూరులో ఆర్పీలుగా పనిచేస్తున్న వారికి మరియు వాళ్ళ ప్రెసిడెంట్ అయిన పేరు మర్చిపోయిన పుష్ప గారికి, అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. గత 2 రోజులుగా లోకల్ మీడియాలో కానీ లేదా స్టేట్ మీడియాలో కానీ చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే అనే విధంగా ఏదో బయట రకరకాలుగా మీడియాలో చూడడం జరిగింది. మేమిద్దరం మా నియోజకవర్గంలోనే మా దగ్గుమల్ల ప్రసాదరావు గారిని ఫస్ట్ ఇంట్రడక్షన్ చేసింది నేను పీవీకేఎన్ కాలేజీలో. అప్పటికి ఇంకా సార్ని అనౌన్స్ చేయలే, బట్ సార్ని పంపించి మీరు అన్ని చూసుకోండి అని చెప్పి వచ్చినప్పుడే స్టేజ్ పైన వీరే మాకు ఎంపీ, ఇటువంటి ఎంపీనే రావాలి అని చెప్పి ప్రపోజ్ చేసిన వ్యక్తిగా నేను, వారి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా కూడా ఇక్కడ మంచి మెజారిటీ, ఎందుకంటే వారు కూడా అనేక మీటింగ్లు, అనేక రాజకీయ సమావేశాల్లో మన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ గెలవాలి అని చెప్పి ఇష్టపడిన వ్యక్తుల్లో ప్రధానమైన వ్యక్తి మా ఎంపీ గారు.
మాకు పర్సనల్ గా ఎటువంటి ఎక్కడ కూడా ఏ గ్యాప్ లేదు. యాక్చువల్ గా నేను బెంగళూరులో ఉంటుంది, సార్ హైదరాబాద్ లో ఏదో పనిగా ఉన్నారు. ఆ సందర్భంలో ఎక్కడ సమైక్యకి సంబంధించిన ఫైనాన్స్ మ్యాటర్ లో ఒక చిన్న పార్టీ, అదేమి ఎక్కడ కూడా డబ్బులు కట్టమని ఎవరిని పోయినా కూడా చిన్న చిన్న ఘర్షణలు లేదా ఈ రోజు లేదు రేపు అనే విధంగా కొన్ని సందర్భాలు వస్తాయి. అలాగే అక్కడ కూడా ఏదో మా అత్తగారు చనిపోయారు కడతామని ఏదో వాళ్ళిద్దరి మధ్యలో చిన్నపాటి ఒక ఘర్షణని పెద్ద గదిగా నాయకులపై ఏదో దాడి చేసేసిన విధంగా కొన్ని సంస్థ మీడియాల్లో చూడడం జరిగింది. తర్వాత తెలిసిన తక్షణం నేను కూడా మే 1న పెన్షన్స్ కార్యక్రమం ప్లస్ ఇటువంటి ఇష్యూ జరిగిందని తెలియగానే నేను ఒకటిన ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇటు పార్టీ క్యాడరు అటు ఆర్పీలతో కూడా మాట్లాడడం జరిగింది. అది మిస్కమ్యూనికేట్ అయ్యింది కాబట్టి నేను ఆర్పీగా ఎక్కడ కంప్లైంట్ ఇవ్వలేదు అంటూ ఆ అమ్మాయి చెప్పడం ఒక సంతోషకరం. అలాగే పార్టీ క్యాడర్ను కూడా నేను విచారిస్తే అక్కడ చిన్నపాటి ఏదో మనస్పర్ధలు ఉన్నాయి కాబట్టి లేడీస్ అన్నాక జనరల్ గానే ఆవేశంతో మాట్లాడుకుంటారు కాబట్టి ఆ మాటల్ని దాడి జరిగిన విధంగా ప్రమోషన్ అయిపోయింది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎవరు పని చేసినా ఇటు ఆర్పీలు పని చేసినా ప్రజల కోసమే, నేను పనిచేసిన ప్రజల కోసమే, ఎంపీ గారు పనిచేసిన ప్రజల కోసమే, కార్యకర్తలు పనిచేసిన ప్రజల కోసమే. కానీ ఇటువంటి పనులు జరిగేటప్పుడు ఎక్కడో చిన్నపాటి జరుగుతాయి, అది ఇంత ఎక్స్పోజ్ కాకూడదు. బట్ అది టైం బ్యాడ్ అనుకోవచ్చు, లేదా మేమిద్దరం లేని సమయం కాబట్టి ఇంకెవరైనా అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఇతరులు ప్రోత్సాహంతో కొన్ని మిస్కమ్యూనికేట్ అయ్యి మాధ్యమాల్లో అనేక రకాల వార్తలు రావడం జరిగింది. కాబట్టి మేము ఎప్పుడు కూడా మా ముఖ్యమంత్రి గారు పదే చెప్తుంటారు అనేక సందర్భాల్లో, మీరు నాయకులు అధికారులతో కలిసి ప్రజలకు సేవ చేయాలి తప్పితే ఎప్పుడు పడితే అప్పుడు వచ్చే అధికారుల పైన కంప్లైంట్లు కానీ లేదా వాళ్ళు మార్చు వీళ్ళు మార్చు అని చెప్పి మీరు నాకు చెప్పకూడదు అని చెప్తారు. కాబట్టి మేము కూడా మా ముఖ్యమంత్రి గారి ఆదేశాలను చూసాయిగా వారు ఏం చెప్తే అది అందరితో కలిసి ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు అయింది. ఎక్కడ కూడా ఒక ఆర్పీలు కానీ లేదా ఇంకొకరు వ్యక్తిగతంగా కానీ ఈ చిత్తూరు పట్టణంలో ముందు దాదాపు గడిచిన 20-30 సంవత్సరాలు చిత్తూరు అంటే భయపడే వాళ్ళు, చిత్తూరు పట్ల ఒక ఇది ఉండేది. కానీ నేను గెలిచిన తర్వాత ఎక్కడ కూడా ఎటువంటి గొడవలు జరగకూడదని అందరినీ కలుపుకొని, ఎక్సెప్ట్ ఒక అపోజిషన్ పార్టీ తప్పితే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం పార్టీలో నాయకులు కానీ ఇదివరకు రాజకీయాల్లో ఉండి ఇప్పుడు రాజకీయాల్లో లేని వారిని కూడా కలిపి అందరితో ఎవరికైనా చిన్నపాటి విభేదాలు ఉన్న వారిని కూడా కలిపిన 2024 ఎన్నికలు చేశానంటే నా మనస్తత్వం ఓన్లీ అభివృద్ధి పైన ఉండింది. కాబట్టి నేను ఎక్కడ కూడా రాజకీయాలు చేయడానికి ఇష్టపడలేదు. ఇకపై కూడా మన ఊరిని మనం అభివృద్ధి చేయాలంటే అటు అధికారంలో ఉన్న అధికారులు కావచ్చు, మేము రాజకీయ నాయకులు కావచ్చు, మా పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఇంతలా కష్టపడేది ప్రజల్లో బాగా అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకోవాలనే ఒక క్రమంలో ఎక్కడైనా చిన్నపాటి దళితుంటాయి, వాటిని అన్నిట్లో మన ఇంట్లో కూడా ఉంటుంది. ఈ రోజు నాకు నచ్చిన కూర ఉండకపోతే నా భార్యను తిట్టిన సందర్భాలు ఉంటాయి. అంత మాత్రాన భార్య భర్తలు విడిపోతారా లేదా గొడవ పడతామా? కాబట్టి ఈ చిన్న వాటిని మీడియా. తమిళనాడులో టీవీకే పార్టీ మెజార్టీ స్థానంలో విజయం సాధించిన నేపథ్యంలో విజయ్ అభిమానులు చిత్తూరులో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. టీవీకే పార్టీ స్థాపించి 2 ఏళ్లలోనే విజయ్ తమిళనాడు ఎన్నికలో సంచలనం సృష్టించిన తరుణంలో నటుడు విజయ్ అభిమానులు చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున బాణసంచు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. టీవీకే పార్టీ అధ్యక్షులు విజయ్ ఆధ్వర్యంలో తమిళనాడులో ప్రజలు మెచ్చే విధంగా పాలన కొనసాగుతుందని టీవీకే అధినేత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలతో తమిళనాడు రాష్ట్రంలోనే పేదలు, బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు వస్తాయని విజయ్ అభిమానులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విజయ్ అభిమానులు పాల్గొన్నారు. 60 సంవత్సరాల పార్టీ ఏర్పాటు చేసిన డిఎంకే ఒకవైపు అయితే 30 సంవత్సరాల అధికారాన్ని అనుభవించిన పార్టీ ఏడీఎంకే. ఇలాంటి ద్రవిడ కల్చర్ ఉన్నటువంటి తమిళనాడులో సుమారు 70 సంవత్సరాలుగా తమిళనాడు ఏలినటువంటి 2 పార్టీలను చిత్తుగా ఓడించి సుమారు 110 సీట్లు దాటి ముందంజలో ఉన్నటువంటి మా విజయ్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఖచ్చితంగా తమిళనాడుకి విజయ సీఎం కావాలి. అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగాలి. ఉన్నటువంటి ప్రతి ఒక్క స్కీమ్ ని చెప్పినటువంటి ప్రతి స్కీమ్ ని తమిళనాడు ప్రజలకు అందించాలని కోరుకుంటూ చిత్తూరు అభిమానులుగా, విజయ్ అభిమానులుగా
చిత్తూరు నుంచి కోరుకుంటా ఉన్నాం, ఆంధ్ర నుంచి. మా తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఇళయ దళపతి విజయ్ మొట్టమొదటిసారిగా దళితుల నుండి ముఖ్యమంత్రిగా అయినారు. ఎన్నో ఒక 2 సంవత్సరాలు పార్టీ పెట్టి 2 సంవత్సరాలు అయింది. ఇంత త్వరగా ఆయన ముఖ్యమంత్రి అవడం నాకంతా చాలా సంతోషంగా ఉంది. చిత్తూరు నుండి అభిమానులు ఆయన ఎక్కువగా ఆశిస్తున్నాము. కానీ ఈ రోజు మా సంతోషాన్ని రెండింటితో చేసిన విజయ్ గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. రాష్ట్రంలోని గ్రామీణ పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల ఖరారుపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ రాజమహేంద్రవరం R&B అతిథి గృహంలో బహిరంగ విచారణ నిర్వహించింది. కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా అధికారుల నుంచి కీలక సమాచారాన్ని సేకరించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్ల ఖరారులో కేవలం కులగణన మాత్రమే కాకుండా సామాజిక ఆర్థిక వెనుకబాటుతనం కూడా ప్రధాన ప్రమాణంగా పరిగణించబడుతుందని స్పష్టం చేశారు. జనాభా నిష్పత్తి ప్రాంతాల వారి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రిజర్వేషన్లు నిర్ణయించబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మేఘ స్వరూప్, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, అసిస్టెంట్ కలెక్టర్ క్షితేజ్ ఆదిత్య శర్మ, అదనపు కార్యదర్శి డి చంద్రశేఖర్ రావుతో కలిసి కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సెక్రటరీ గారు చాలా డీటెయిల్ గా చెప్పారు. ఇప్పుడు లాస్ట్ టైం నేను ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ కమిషన్ కూడా హెడ్ చేసేటప్పుడు చూశారు. అంటే ఆ కమిషన్ పర్పస్, ఈ కమిషన్ పర్పస్ డిఫరెంట్. ఇక్కడ ముఖ్యంగా మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీసీ రిజర్వేషన్ ఏ విధంగా ఉండాలి, ఎంత ఉండాలి, అది కూడా ప్రతి యూనిట్ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్. సో ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఇంకో డిస్ట్రిక్ట్ రిజర్వేషన్ పర్సెంటేజ్ చేంజ్ అవ్వచ్చు. అంటే డిపెండింగ్ అపాన్ పాపులేషన్ ఈ రిజర్వేషన్ రికమెండ్ చేయాలి. అండ్ అన్లైక్ షెడ్యూల్ కాస్ట్ కోసం సెన్సస్ లో సబ్ కాస్ట్ వైజ్ కూడా సెన్సస్ జరుగుతుంది. బీసీ కేసులో అటువంటి డేటా మనకు సెన్సస్ నుంచి రాదు. సెన్సస్ లో ఇలాంటి సెన్సస్ జరగలేదు. మళ్ళీ మేబీ నెక్స్ట్ సెన్సస్ లో ఇవి అన్ని జరుగుతుంది, కానీ ఇప్పటి వరకు ఆ డేటా అవైలబుల్ లేదు. అందుకనే నేను చెప్పేది అంటే ఇప్పుడు ఉన్న డేటాలో మీ ఆఫీసర్స్ లో కొంతమందికి కొంచెం ఇంకా ఎక్కువగా ఈ సబ్జెక్ట్ గురించి అవగాహన ఉండవచ్చు. సో ఇఫ్ యు నో ఎనీథింగ్, ఈ ఏరియాలో ఈ ప్రాంతంలో ఉన్న బ్యాక్వర్డ్ కులాల గురించి, వాళ్ళ గురించి ఏదైనా సర్వే జరిగి ఉంటే, లేకపోతే ఇంకో ఇష్యూ ఏదైనా స్టడీ పాతకాలంలో జరిగింది, ఇవన్నీ నాకు షేర్ చేస్తే, అంటే మీటింగ్ లో మెన్షన్ చేయండి, తర్వాత కూడా పంపిస్తే నాకు ఉపయోగపడుతుంది. అది ఒకటి. సెకండ్, ఈ బీసీ పాపులేషన్ గురించి చూడాలంటే ముఖ్యంగా మీకు ఇప్పుడు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే జరుగుతుంది. దాట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో ఉన్న డేటా ఏ విధంగా ఉంది, ఎట్లా ఉంది, దానికి అక్యురసీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అంటే నాకు తెలుసు. స్టేట్ లో కూడా రివ్యూ చేశాను, మిగతా జిల్లాలో కూడా చూశాను. అంటే 99% పూర్తి అయిపోయిందే చెప్తారు. మొత్తం ఇక్కడ కూడా అదే విధంగా ప్రోగ్రెస్ ఉంటుంది. కానీ 99% అది మీరు వెరిఫై చేశారు. అసలు ఇక దానికి వెరిఫికేషన్ కోసం ఏ విధంగా ఏర్పాటు జరిగింది, ఏం సిస్టమ్ తయారు చేశారు, ఏ ప్రాసెస్ ద్వారా వెరిఫికేషన్ అయింది, క్రాస్ చెక్ చేయడం జరిగింది, ఏదైనా టాస్క్ ఫోర్స్ కన్స్టిట్యూట్ అయిందా, అంటే ప్రతి జిల్లాలో ప్లానింగ్ డిపార్ట్మెంట్ గైడ్ లైన్స్ ఉంది, కలెక్టర్స్ ఇవన్నీ వేరే విధంగా మీరు రివ్యూ చేశారు, లేకపోతే సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్, లేకపోతే మండల స్థాయి ఆఫీసర్స్ వెళ్ళి రివ్యూ చేశారు, కొన్ని ఎన్యూమరేటర్ కూడా చేసే పనికి క్రాస్ చెక్ చేశారు. అప్పుడు మాకు కొద్దిగా కాన్ఫిడెన్స్ వస్తుంది, డేటా ప్రాసెస్, డేటా కలెక్షన్ ప్రాసెస్ సరిగా ఉంది. సో దాని గురించి డిస్కస్ చేయాలి. తర్వాత ఆల్రెడీ జాయింట్ కలెక్టర్ చాలా మంచి డీటెయిల్స్ నాకు ఇచ్చారు. థ్యాంక్స్, బికాజ్ వాట్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ ఇది ఆల్రెడీ గివెన్ బై మీ. అంటే లాస్ట్ ఎలక్షన్ లో 21 ఎలక్షన్ లో పంచాయత్ వైజ్ గా, మున్సిపల్ కార్పొరేషన్ వైజ్ గా, అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్, అంటే మెంబర్ వైజ్ హౌ మెనీ బీసీ మెంబర్స్ వాట్ ఎలక్టెడ్. అంటే ఇప్పుడు ఇది అఫెక్ట్ ఫిగర్ ఇచ్చారు, కానీ నేమ్ వైజ్ అంటే ఎంపీటీసీ నేమ్, ఆ ఎంపీటీసీ లో ఉన్న మంత్రి, వాళ్ళకి కాస్ట్ ఇంకొకటి అంటే వాళ్ళకి యాక్చువల్ కాస్ట్ కూడా కావాలి. బీసీ ఉంది రాష్ట్ర సరిపోవట్లేదు, బీసీ ఏబిసిడి. అది ఎందుకు నేను అడుగుతున్నాను అంటే ఇప్పుడు వస్తారు, ఇప్పుడు కూడా మీ అందరూ చూస్తారు. ఈసారి ముందు 1 రిప్రజెంటేషన్ కూడా చేశారు, దాని బెనిఫిట్స్ అందరికీ సమానంగా రావట్లేదు. అంటే పొలిటికల్ రిప్రజెంటేషన్ గురించి చెప్తున్నారు. అది నేచురల్ గా చాలా రీజన్స్ ఉంటాయి. వాళ్ళ నెంబర్ వల్ల వాళ్ళకి సీట్ దొరికిందా దొరకలేదా, ఏ విధంగా జరిగింది అది ఉండవచ్చు. రీజన్స్ కొన్ని రీజన్స్ కనిపించారు. సో వీ హ్యావ్ టు నో అబౌట్
what are the backward classes who are not getting benefit of what are the special grievances. అందుకనే మళ్ళీ మీ ఎలక్షన్ డేటా చూసుకొని ఏబిసిడి ప్రకారంగా యాక్చువల్ కాస్ట్ చూసుకొని అన్నమయ్య జిల్లా మదనపల్లిలో రిటైర్డ్ ఉద్యోగి చేతిలో భూ కబ్జాకు గురయ్యామంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. 28 ఏళ్ల క్రితం కొనుగోలు చేసి అన్ని చట్టబద్దమైన పత్రాలతో రిజిస్టర్ చేసుకున్న తమ భూమిని స్థానిక పోస్టల్ శాఖకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి రామకృష్ణారెడ్డి నకిలీ పత్రాలు సృష్టించి అక్రమంగా కబ్జా చేస్తున్నాడంటూ ఏపీఎస్సీబీ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు ఆరోపించారు. ఈ మేరకు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కొనుబిల్లికి బాధితులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రాయచోటిలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో యూనియన్ నాయకులు చిన్నప్ప, రామయ్య తదితరులు జిల్లా ఎస్పీని కలిసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఆ పాస్బుక్ లో మా అప్పుడున్న సెక్రటరీ గారు బాబురావు ఇంటర్ని మాకు అందరికి రిలీజ్ చేసినాడు. ఆ రిలీజ్ చేసిన తర్వాత 1993లో మాకు రిలీజ్ చేసినాడు. తర్వాత మాకు రిలీజ్ అయిన తర్వాత మళ్ళా రామకృష్ణారెడ్డి పోస్టల్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ఆయన వచ్చి 2013లో వాళ్ళ దగ్గర జీపీ తీసుకొని అవన్నీ అమ్మేదానికి చేసి మమ్మల్ని అంతా లోపల రానికుండా దౌర్జన్యం చేస్తున్నాడు. కాబట్టి ఆ విషయం అంతా ఎస్పీ గారు చెప్పాలని వచ్చి మాట్లాడుతున్నాం. ఆయన 54 ఫైళ్ళు ఆయన సీజ్ చేసినారు. ఆయన సఫల్ రాజులో దహన కేసులో ఆయన కూడా ఉన్నాడు. ఆయన కూడా నిన్న మన పేపర్లో కూడా వచ్చింది. ఈ నెల 12వ తేదీ నుంచి జరిగే చిత్తూరు గంగమ్మ జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు డీఎస్పీ వెంకట నారాయణ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు జాతర ఏర్పాట్లపై పలు విభాగాల అధికారులతో పోలీసు గెస్ట్ హౌస్ నందు సమన్వయ సమావేశం నిర్వహించామని తెలిపారు. జాతర సందర్భంగా భక్తులకు మౌలిక వసతులు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత చర్యలపై డీఎస్పీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రత్యేకంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు భద్రత కోసం ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే జాతర పరిసరాల్లో మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు స్పష్టం చేశారు. భక్తులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వీలుగా హెల్త్ క్యాంపులు, అంబులెన్సులను సిద్ధం చేయాలని వైద్య శాఖను ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో గంగ జాతరను విజయవంతం చేయాలని డీఎస్పీ వెంకట నారాయణ పిలుపునిచ్చారు. ఆ ఉద్దేశానికి మనం ఒక ప్లాన్ వేసుకోవాలి. ఎలా చేయాలి ప్లాన్ వేసుకుంటే దాని ప్రకారం మనం యాక్షన్ చేసి ఆటోమేటిక్ గా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యాయి. ఇన్సిడెంట్ అనే పదం వాడకూడదనే ఉద్దేశంతో ఐఎమ్ యూజింగ్ సక్సెస్ఫుల్ గా జరగాలి అనేది మనకి ముఖ్య ఉద్దేశం. దాని గురించి ఈ మీటింగ్ జరగడం జరుగుతుంది. ఇందులో మొట్టమొదటి అరేంజ్మెంట్స్ సంబంధించిన ఆలయ కమిటీ సభ్యులు అంతా చూస్తుంటారు. దానికి సంబంధించిన ఎలక్ట్రికల్ కానీ లేకుంటే డెకరేషన్ మనం కడుతుంటాం, కట్అవుట్స్ అని లేకుంటే రకరకాల పొలిటికల్ లీడర్స్ అంటే కొన్ని దేవతలు పెట్టి దానికి డెకరేషన్ చేస్తుంటాం. సడన్ గా ఏదైనా గాలి పడితే ఎవరి మీద పడకుండా ఒక సేఫ్టీ మెజర్ తీసుకోవాలి. పూలహారాలను అదనం దేవుడి దగ్గర చూస్తాం. అన్ని ఎవరిథింగ్ స్మాల్ థింగ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ జాతర. సక్సెస్ఫుల్ గా జరగాలంటే మనం ప్రతి చిన్న విషయాన్ని కానీ చాలా 2 సార్లు 3 సార్లు చెక్ చేసుకొని చేస్తే మనకు ఎలాంటిది ఉండదు. దీంట్లో ఒకటి అరేంజ్మెంట్స్ అయిన తర్వాత దర్శనం ప్రోటోకాల్ డిఫరెంట్ ఎమ్మెల్యేస్ కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, ఎక్స్ఎమ్మెల్యేస్ కావచ్చు, ఆలయ ధర్మకర్తలు వాళ్ళకి కొంత ప్రిఫరెన్స్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రకారం వాళ్ళు జరుగుతుంది, క్యూ లైన్ పెట్టి ఉంటారు, రకరకాలుగా వస్తుంటారు. దాన్ని ఒక స్లాట్ సిస్టమ్ లో పెట్టుకుంటే బాగుంటుందని నా అడ్వైజ్. ఆల్ ది టైమ్స్ ఎప్పుడు పడితే వచ్చి లైన్ లో ఆపోజిట్ రావడం పోవడము దీనివల్ల కానీ కొంత ఆటంకాలు. మీకు వీలైనంత వరకు మెయిన్ విఐపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టైం స్లాట్ మార్నింగ్ టైము 2 hours, మధ్యాహ్నం 2 hours, ఈవినింగ్ 2 hours అలాగే ప్లాన్ చేస్తే జనరల్ క్రౌడ్ ఎక్కువ దర్శనం చేసుకునే వీలైతుంది అనేది నా అడ్వైజ్. అది పాసిబుల్ ఉన్నంత వరకు. ఇట్ ఈస్ నాట్ ఏ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. ట్రై టు ఫెసిలిటేట్ మోర్ పబ్లిక్ బాగా రావడానికి, ఎక్కువ మంది దర్శనం చేసుకోవడానికి. ఈ దేవత ప్రాసెస్ తో పెరగడాలంటే ఎక్కువ మంది దర్శనం చేసుకోవాలి. లాస్ట్ టైం ఎంతమంది చేస్తున్నారంటే ఈసారి అంతకంటే ఎక్కువ చేసుకోవాలి అంటే ఏం చేయాలి అనేది మీ అరేంజ్మెంట్స్ ఇంకా బెటర్ గా ఉండాలి. నెక్స్ట్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో పారిశ్రామిక క్లస్టర్ల అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష. సత్యసాయి సేవా ట్రస్ట్ తో విద్యాశాఖ ఎంఓయూ మంత్రి నారా లోకేష్.
తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం, 4 మృతి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీ ముందంజ. టీజీఆర్ఎస్ లో ప్రజల నుంచి ఆర్తిని స్వీకరించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. అభివృద్ధి ప్రజా సంక్షేమమే మా అజెండా, చిత్తూరు ఎంపీ ఎమ్మెల్యేల స్పష్టం. చిత్తూరులో టీవీకే పార్టీ అధినేత విజయ్ అభిమానుల సంబరాలు. బీసీల సామాజిక ఆర్థిక స్థితిగతులపై కమిషనర్ ఆరా, కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా. కీప్ బులెటిన్ అప్డేట్స్, మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.